అందరికీ నమస్కారం. వయోభారం భరించలేకున్నాను. పైపెచ్చు ఒంటరితనం అంటే లోన్లీనెస్ అంటారు ఇంగ్లీష్లో. మనిషి సంఘజీవి. ఉదయం లేచింది మొదలు 10 మందితో కలవాలని, అలా బయటికి వెళ్ళి ఎక్కడైనా ఒక చెట్టుకు క్రింద చుట్టూ కట్టినటువంటి ఒక కట్ట మీద కూర్చొని మిత్రులతో, ఇతర హితులతో కాసేపు ముచ్చటించాలని ఎవరికుండదు చెప్పండి. కానీ నా పరిస్థితి ఎలా ఉందంటే 2 అడుగులు వేస్తే నడుములో ప్రకంపనలు మొదలవుతాయి. మోకాళ్ళైతే గడగడగడ వణుకుతాయి. ఇంకొక అడుగు వేసే ప్రయత్నం చేశానా అలాగే కింద పడిపోతాను. అంతటి బలహీనమైన స్థితి. ఎంత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నా ఈ వయసందే, ఈ వయసు మళ్ళినప్పుడు వచ్చే సమస్యలు చెప్పుకునేవి కాదు, పంచుకునేవి కాదు. పంచుకునే ప్రయత్నం చేస్తే ఆపు నీ సుత్తి, నీకొక్కడికే ఈ బాధలున్నాయా? చాలు, ఇంత మాత్రం నీకు ఉన్నందుకు సంతోషపడు. నిజమే, నాకంటూ ఒక గది, ఒక మంచం, ఒక డైనింగ్ టేబుల్, ఒక రేడియో, ఒక టీవీ, 2 ఫ్యాన్లు, ఒక ఏసీ ఉన్నాయి. ఇంతకు ముందే ఒక చిన్న పిల్లి, పసికందు మ్యావ్ మ్యావ్ అంటూ వచ్చింది. ఇప్పుడు కూడా మ్యావ్ అంటూ ఉంది చూడండి. దానికి కొంచెం బిస్కెట్ ముక్క వేశాను, దాంతో మాట్లాడాను. ఏమ్మా, ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని దాన్ని పలకరిస్తూ కూర్చున్నాను. ఇప్పటికి నా పరిస్థితి మీకు అర్థమై ఉంటుంది. మనిషికి ఒక మనిషి తోడుగా ఉండాలి. దాంపత్య జీవితం యొక్క పరమార్థం అదే. కానీ తోడు లేనప్పుడు కొంతమందికి ఆ దైవం ఒక తోడును తీసుకొని పోతాడు. లేదు, కొంతమందికి తోడు ఉన్నా నీ సుత్తి ఎవరు భరిస్తారు? నీ ముఖం చూస్తేనే చాలు. గతములో కష్టపడి సంపాదించి డబ్బు తెచ్చేటప్పుడు మా ఆయన బంగారం, మా ఆయన ప్రాణ సమానం అన్న నోటితోనే సంపాదన లేక, అడుగు తీసి అడుగు వేయలేక నా నడుములో భయంకరమైన నొప్పి వస్తూ ఉంది. ఒక్క అడుగు వేస్తే ఆ తొంటి ఎముక, నడుముకు తొడకు మధ్య ఉన్నటువంటి ఆ కీలుందే కలుక్కుమంటుంది. కంట్లో నీళ్లు వస్తున్నాయి. ఏం చేయాలి? కాలకృత్యాలు తీర్చుకునేకి బాత్రూంలోకి వెళ్ళాలి కదా, ఒక 4 అడుగులైనా వేయాలి కదా. అది కూడా వేయలేని హీన దీన స్థితికి తెచ్చాడు ఆ భగవంతుడు. పరీక్షిస్తున్నాడు నేను చేసిన పాపాలు. యవ్వనంలో కన్ను మిన్ను కానక
చేసినటువంటి ఆ దుష్కృత్యాలు ఇప్పుడు పట్టి పీడిస్తున్నాయి. నేను ఒప్పుకుంటున్నా, ఆ యవ్వనమందే మహా చెడ్డది. అప్పుడు ఏది కంటికి కనిపించదు. కంటి పొరలు మదముతో గర్వముతో మూసుకొని పోయింటాయి, కరడు పొరలతో. ఇప్పుడు కదా అవి తొలగేది. ఇప్పుడు కదా నా చేయి పట్టుకునే వాళ్ళెవరు, నన్ను భుజం మీద కొంచెం ఆసరా ఇచ్చి ముందుకు నడిపించే వారెవరు అని ఎదురు చూస్తుంది. చూడాలి. కానీ పిలిచినా పలకని పరిస్థితి, విన్నా వినట్లుండేటువంటి పరిస్థితి. శత్రువుకు కూడా ఇలాంటి హీన దీన స్థితి రాకూడదు, కానీ నాకొచ్చింది. అంగీకరిస్తున్నాను, అంగీకరించాలి. మనసు అనేది ఒకటి ఉంది కదా, దాన్ని మోసం చేయలేం కదా. ఆ మనస్సును మభ్య పెట్టలేం కదా. ఎవరినైనా మభ్య పెట్టచ్చు. స్నేహితులను, బంధువులను, కుటుంబ సభ్యులను ఎవరినైనా మభ్య పెట్టవచ్చు. కానీ ఆ మనస్సు అనేదాన్ని మభ్య పెట్టడం ఎవ్వరి తరము కాదు. అది అడిగే ప్రశ్నలకు తల వంచి తీరాలి. సమాధానం నోటి నుంచి బయటికి రానటువంటి ప్రశ్నలు అడుగుతుంది. దానికి మౌనమే సమాధానం. మౌనం అంటే అర్ధ అంగీకారం కదా. కాబట్టి మనిషి జీవితం, ఆ బాల్యం, ఆ తల్లిదండ్రులు ఎత్తుకొని ముద్దాడి పెంచేటువంటి ఆ బాల్యం, ఆ తల్లి పైన కానీ తండ్రి పైన కానీ మలమూత్రములు విసర్జించినప్పుడు వాళ్ళు ఎంత ప్రేమగా ఒంటికి పోస్తాడు, అరే లెట్రిన్ చేసుకున్నావా, ఏం పర్వాలేదు అని ఆ తల్లిదండ్రులు ఆనాడు భరించింటారు కదా. మరి ఈ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? వాళ్ళు ఎప్పుడో గతించిపోయారు. వాళ్ళు ఎక్కడో కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. అక్కడ ఏం చేస్తున్నారో ఏమో తెలియదు. నేను కన్ను మూస్తే వాళ్ళకు చేరుకుంటాను అనేటట్టుంటే కన్ను మూయడమే మంచిది కదా. కానీ అలా లేదే. దేవుడు నాకు కన్ను మూసే అవకాశం ఇవ్వడే. ఉండు ఇంకా ఉంది. ముసళ్ళ పండగ ఇంకా ఉంది. చేసిన పాపాలు ఊరికే పోవు. సోపు రుద్ది నీళ్లు బకెట్లు స్నానం చేసినా ఆ పాపాల మలినం కడిగేది ఎవ్వరి తరము కాదు. తెలుసది, అన్నీ తెలుసు. ఎందుకంటే 50 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో చెప్పాను విద్యార్థులకు. పాఠాలు చెప్పాను, గుణపాఠాలు చెప్పాను, బతకడానికి అవసరమైన విషయాలు చెప్పాను. బ్రతుకంటే ఏమో చెప్పాను. మాటలు చెప్పేదానికి కదా. తన వరకు వస్తే తప్ప, తనకు అనుభవానికి వస్తే తప్ప అవి ఎలా ఉంటాయి అనేది అనుభవించినప్పుడే తెలుస్తుంది. చెప్పడానికేం శ్రీరంగ నీతులు ఎన్నైనా చెప్పొచ్చు. చెప్పేవాడు వినేవాడికి లోకువయం కాదు. చెప్పు, ఇంకా ఏమేం చెప్తావో చెప్పు, నీ బతుకు నాకు తెలుసులే అంటూ వింటాడు ఎదుటివాడు.
ఎన్ని రోజులు చెప్తావు? ఎంతమందిని మభ్య పెడతావు? కాబట్టి మనసు అనేది ఒకటి ఉంటుంది, దానికి జవాబు చెప్పుకోవాలి. ఈ చివరి మజిలీ చేరే వరకు పంటి బిగువున భరించాలి. పెద్ద పెద్ద అనారోగ్యాలు, గుండెలో స్టంట్లు వేశారు. గుండెలో ఉన్నటువంటి నాళికలు కొవ్వుతో మూసుకొని పోయాయి. వాటిని శుభ్రపరిచి స్టంట్లు వేశారు. కానీ చేసిన పాపాలకు ఏ స్టంట్లు వేసేకి లేదు, అవి శుభ్రపరిచేకి లేదు. అనుభవించాలి. పాప ఫలం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, దాన్ని అంగీకరించాలి. ఏమి ఇలా చెప్తున్నాడని అనుకుంటారా? చెప్పవలసిన సమయం ఇదే. కొంతమందిలో అయినా మార్పు వస్తుందని. కన్ను మిన్ను కానటువంటి సందర్భాల్లో ఇది ఒక హెచ్చరిక, కనువిప్పు కలిగించేటువంటి ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ అంటారే. ఒక డీపీ ఎలక్ట్రిసిటీ డీపీ దగ్గర ఒక పుర్రె బొమ్మ వేసి ఎర్ర రంగులో 2 ఎముకలు ఇలా వేసింటారే, డేంజర్. కాబట్టి అలా డేంజర్ అనే దాన్ని గమనించాలి. జీవితంలో కూడా అలాంటి భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి స్థితులు వస్తాయి, భరించలేని స్థితులు వస్తాయి. కాబట్టి చేసిన పాపాలు ఊరికే పోవు కదా. ఆ కర్మ ఫలం అనేది అనుభవించాలి. క్షణం నరకం చూడాలి. ఎక్కడో నరకం ఉండదండి, ఇక్కడే ఉంటుంది నరకం, స్వర్గమైన నరకం. కొంతమంది దివ్య పురుషులు మాట్లాడుతూ అలా కళ్ళు మూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నవ్వుతూ కళ్ళు మూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా అన్నం తింటూ కళ్ళు మూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భగవద్గీత చదువుతూ కృష్ణ కృష్ణ అంటూ కళ్ళు మూసినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ జీవితాలంతా కూడా ఎక్కడ పాపం అనేది ఉండదు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి, అంటే ఉయ్యాలలో పడవేసినప్పటి నుంచి కాటికి చేరే వరకు కూడా వాళ్ళ జీవితాలలో రవ్వ అంత కూడా వాళ్ళు పాపము లేదు. కొండంత పుణ్యం చేశారు కాబట్టి వాళ్ళకు అలాంటి మంచి చావు లభిస్తుంది. మరి నాకు ఆ చావు ఎప్పుడు లభిస్తుందో, ఇంకా ఎన్ని కష్టాలు పడాలో, ఎంతగా ఈ శరీరం నలిగి నుజ్జు కావాలో అనుభవిస్తాను. తప్పదు కదా. ఉంటాను మరి.